చంద్రుడు, సత్యం, ఈ మూడింటిని దాచలేము. ముందు తను వెళ్లాల్సిన దారిని తనకు తాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపించగలడు. ఒక వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతన్ని వీడని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖము అంతమవుతుంది. నా మతం అందరి మంచి కోసము, ఎందుకంటే అందరి మంచితోనూ అందరి ఆనందము ఉంది. ఇది ఆదిలో మంచిది, ఇది మధ్యలో మంచిది, ఇది అంతములో మంచిది. వేలాది వ్యర్థమైన మాటల కన్నా విన్నంతనే శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కాని ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. అహంకారం, మమకారం అంతరించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. త్యాగం, దానం, ఈ రెండు ప్రతి మనసును ఆకర్షిస్తాయి. ఒక దీపం నుంచి వేల దీపాలను వెలిగించవచ్చు. సంతోషం కూడా అలాంటిదే. అన్ని జీవుల ఎడల దయ చూపించినవాడే ఎక్కువ గౌరవనీయుడు. ఇతరుల తప్పుల్ని గమనించడం తేలిక, తన తప్పుల్ని గమనించడం కష్టం. 1000 కోరికలను తీర్చుకోవడం కంటే ఓ కోరికను జయించడంలోనే ఆనందం. ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము. ద్వేషించుకుంటే మాత్రమే ద్వేషాన్ని నివారించగలం. ఇది ఎప్పటికీ వర్తించే సూత్రం. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వయోవృద్ధులను ఆరాధించువారు ఆయురారోగ్యములతో వర్ధిల్లును. పాపకృత్యములు చేయకుండుట, శుభకర్మలు ఆచరించుట, చిత్తమును పరిశుద్ధము చేసుకొనుట నిజమైన వ్రతం. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. మనసు అదుపులో ఉంటే ఆనందమే. ఇతరుల గురించి, నీ గురించి నీకు మంచి అభిప్రాయం ఉంటే నీవు మంచిని, నిజమైన దాన్ని గూర్చి మాత్రమే మాట్లాడు. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చెయ్యి. అప్పుడు నీకు మోక్షమార్గం సులభంగా అలవడుతుంది. మనుష్యుడు తన నిశ్చల మనస్సుతోటి, పూర్తి నమ్మకంతోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేడు. ఒక మనిషికి మోక్షం లభిస్తే ఈ జనన మరణ సంకెళ్ల నుండి విముక్తి పొందినట్లే. కనుక నిర్వాణం సాధించడానికి ప్రయత్నించాలి. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కాని మనసుకు తప్పు చేసిన ప్రతిసారి. ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు. తనని తాను వశపర్చుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. నీవు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే. ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేనివాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడే వారితో మన ఆలోచనలు చెప్పుకోవడం మన మూర్ఖత్వం. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు.
గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోకు. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చుని ఉంటుంది. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు, ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. ఏదీ శాశ్వతం కాదు. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కాని మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నాకు ఏమీ తెలీదు అనుకునేవాడు అమాయకుడు. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడు మేధావి. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. నీవు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచన వల్లే. ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. గౌరవము అనేది వయసుని బట్టి ఉండదు, సంస్కారముని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా దాని కిందే అందరూ నిలబడతారు. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్లడం మేలు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరిచేరదు. మనుష్యుడు తన నిశ్చల మనస్సుతోటి, పూర్తి నమ్మకంతోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేరు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి.
వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంతవరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు. అన్ని విషయాలు తెలుసుకో, నాకే తెలుసునని గర్వపడకు. ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు. నిన్ను నీవు ఇతరులతో పోల్చకు. సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. దాన్ని కాంక్షించేవాడు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, ద్వేషాలను, అసురగుణాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు గాని తాతలు గాని మరణించినప్పుడు భారతదేశంలో వారికి చేయవలసిన విస్తృతమైన క్రతువులు ఉంటాయి. ఒక మనిషి చనిపోయినప్పుడు ఎలాగైనా సరే తన తండ్రి స్వర్గానికి చేరుకోవాలి అని అతని కొడుకు అనుకున్నాడు. ఆ ఊర్లో స్వర్గానికి టికెట్లు బుక్ చేసే ట్రావెల్ ఏజెంట్లు ఎంతో మంది ఉన్నారు. అతను ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుండి మరొక ట్రావెల్ ఏజెంట్ కు వెళ్తూనే ఉన్నాడు. అందరూ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు, కానీ ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తామని ఎవరూ చెప్పలేకపోయారు. కానీ తనేమో వాళ్ళ నాన్నగారికి స్వర్గానికి చేర్చే ఖచ్చితమైన టికెట్ కావాలనుకున్నాడు. ఆ రోజున గౌతమ బుద్ధుడు ఆ ఊరిలోనే ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అంటే భగవంతుడితో ముఖాముఖి మాట్లాడగలిగినట్లే. ఆయనతో కనుక రికమెండేషన్ చేయించుకోగలిగితే మీ నాన్నగారు సూటిగా స్వర్గానికి వెళ్తారు. గేట్ల దగ్గర కూడా ఎవరూ ఆపలేరని చెప్పారు. ఇక ఇతను బుద్ధుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. గౌతముడు ఊరి బయట ఉన్న ఒక పెద్ద సరస్సు ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఇతను వెళ్లి గౌతముడి కాళ్ల మీద పడి ఆయన కాళ్లను ఒక మొసలిలా పట్టుకుని, మా నాన్నగారు ఎంతో మంచి మనిషి, ఆయన చనిపోయారు, ఆయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను, ఆయన పైకి వెళ్ళాలి, క్రిందకు కాదు అన్నాడు. గౌతముడు నోరు తెరిచి సమాధానం చెప్పే లోపే అతను మీరు కాదనకూడదు అన్నాడు. భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. అదేమిటంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా కావాలని ప్రాధేయపడితే మీరు కాదనకూడదు. ఎందుకంటే అవతల వ్యక్తి నిస్సహాయంగా ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఒప్పుకోక తప్పదు. అప్పుడు గౌతముడు, సరే, ఇంకా నేనేం చేయగలను? నువ్వు నాకు ఈ విధంగా ఆంక్ష పెట్టావు కాబట్టి నేను నీకు వీలు కాదు అని చెప్పలేను. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇంటికి వెళ్ళి ఉదయం 4 గంటలకు నదిలో స్నానం చేసి ఒక మట్టికుండ తీసుకుని అందులో సగం వరకు రాళ్లతో నింపు, మిగతా సగం వెన్నతో నింపు. దానిని ఒక గుడ్డతో కట్టి ఇక్కడికి తీసుకురా. నీ తండ్రికి మనం ఏమి చేయగలమో చూద్దాము. అతను వెళ్ళాడు. తండ్రిని స్వర్గానికి పంపించడానికి చిన్న కుండ అయితే సరిపోతుందా? అతను ఆ ఊర్లో ఉన్న అతి పెద్ద కుండను తీసుకువచ్చాడు. దానిని సగం రాళ్లతో నింపి మిగతా సగాన్ని వెన్నతో నింపి గట్టిగా కట్టాడు. ఎంతో బరువుగా ఉన్న ఈ కుండను చాలా కష్టపడి అతను మోసుకుని వెళ్లి గౌతముడు ఎదురుగుండా నిలుచున్నాడు. గౌతముడు అతన్ని చూసి ఇలా అన్నాడు, ఆ చెరువు చుట్టూ 3 సార్లు తిరిగిరా. దీనినే ప్రదక్షిణం అంటారు. దీని వెనుక ఒక శాస్త్రం ఉంది. కాని ఈ రోజుల్లో ప్రజలు దీన్ని హాస్యాస్పదంగా చేసి అన్నింటి చుట్టూ 3 సార్లు తిరుగుతూ ఉంటారు. గౌతముడు అతనితో వెళ్లి ఆ చెరువు చుట్టూరా 3 సార్లు తిరగమన్నాడు. అతను ఈ బరువైన కుండను మోసుకుంటూ చెరువు చుట్టూ 3 సార్లు తిరిగాడు. అతను తిరిగి గౌతముడికి దగ్గరికి వచ్చి నిల్చునేసరికి అతని పని సగం అయిపోయింది.
గౌతముడు అతని పరిస్థితిని, అతని పట్టుదలని గమనించాడు. గౌతముడు అతనితో, నువ్వు నీ ఛాతీ వరకు నీళ్లు వచ్చేలాగా నీళ్లలోకి దిగమని చెప్పాడు. అతను నీళ్లలోకి వెళ్ళాడు. అప్పుడు గౌతముడు మెల్లిగా కుండను నీటిలోకి వదిలే అన్నాడు. కుండ నీటిలో మునిగిపోయింది. గౌతముడు ఒక దుడ్డు కర్ర తీసుకుని అతని వైపు విసిరి అతనితో ఇలా అన్నాడు, ఈ కర్రను తీసుకుని ఇప్పుడు ఒక్క వేటుతో లోపల ఉన్న కుండను పగలగొట్టాలి. కుండ నీటి లోపల ఉంది. అతను చాలా అలసిపోయి ఉన్నాడు. ఈ పని చేయడం అతనికి చాలా కష్టమే, కాని అతని తండ్రి స్వర్గానికి వెళతాడు. అందుకని అతను అక్కడ నుంచుని సిద్ధమయ్యాడు. ఆ మనిషి అతనికి తెలిసిన దేవుళ్ళందరినీ తలుచుకుని శ్వాస బిగబట్టాడు. అప్పుడు గౌతముడు, నువ్వు దీన్ని ఒక్క దెబ్బతో పగలగొడితే రాళ్ళు పైకి తేలి వెన్న కిందకి పోతుంది. అప్పుడు మీ నాన్నగారు స్వర్గం చేరుకున్నట్లే అన్నాడు. ఒక పెద్ద దెబ్బతో ఆ కుండ పగిలిపోయింది. వెన్న పైకి తేలింది. అపరాధం చేసినట్లుగా అతను చూసి, వెన్న పైకి తేలింది, ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. గౌతముడు, అయితే ఆయన చేరుకోలేదు అన్నాడు. రాళ్ళు పైకి తేలాలి, కాని వెన్న పైకి తేలింది. ఆ మనిషి పూర్తిగా నిరుత్సాహంతో, నిస్పృహతో ఉన్నాడు. అతను వెనక్కి తిరిగి నడవడం మొదలు పెట్టాడు. అతను నీళ్లలో నుంచి బయటికి రావడం మొదలు పెట్టాడు. అతని బుర్ర పని చేయడం మొదలు పెట్టింది. అతను గౌతముడు దగ్గరికి వచ్చి, మీరు వెన్న మునిగిపోతుంది, రాళ్ళు పైకి తేలతాయి అన్నారు. అసలు అది ఎలా సాధ్యం? ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా. రాళ్ళు మునిగిపోతాయి, వెన్న మాత్రమే తేలుతుంది. మీరు నన్ను మోసం చేశారా అన్నాడు. అప్పుడు గౌతముడు, ఓహో, ఇప్పుడు నీకు ప్రకృతి ధర్మాలు తెలుస్తున్నాయి. ఇక సమస్య ఏముంది? మీ నాన్నగారు వెన్న వంటి వారైతే పైకి వెళ్తారు. ఒకవేళ ఆయన ఒక రాయి లాంటి వాడైతే కిందకి పోతాడు. ఇందులో నేను చేయగలిగింది ఏముంది? ఇంకా నువ్వు చేయగలిగింది ఏముంది? నువ్వు చాలా అలసిపోయావు, ఇంటికి వెళ్లి పడుకో అన్నాడు. జీవితంలో విజయాన్ని పొందాలంటే నీ పని పట్ల నీవు నిజాయితీగా ఉండాలి. నువ్వు ఎంత గొప్పవాడివి అనేదానికంటే ఎంత దయగలవాడివి అనేదే ముఖ్యమైన విషయం. చాలా సార్లు నీ డబ్బు మరియు తెలివి కంటే నీ దయ ఎదుటవారి హృదయం నింపగలదు. ప్రేమను అడిగేవానిగా ఉండకు, ప్రేమను ఇచ్చేవానిగా ఉండు. విజయాన్ని పొందే వారి పెదవులపై ఎప్పుడూ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మౌనం, రెండవది చిరునవ్వు. అందమైన వారు ఎప్పుడూ మంచిగా ఉండకపోవచ్చు, కానీ మంచివారు ఎప్పుడూ అందమైన వారే. బంధాలకు మరణం అంటూ ఉండదు. మనమే మన అహంతో, అవివేకంతో బలవంతంగా చంపేస్తాం. నమ్మకం, ప్రార్థన, ఈ రెండు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయగలవు. నీవు మాట్లాడే మాట నిజమైందిగా, అవసరమైనదిగా, మృదువుగా ఉండాలి. గతం దేన్నైనా కోల్పోయేలా చేయవచ్చు, కానీ తిరిగి మొదలుపెట్టే అవకాశం ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంది. నీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకు. అది నిన్ను ఒంటరిగా మిగల్చవచ్చు, నిన్ను నిరుత్సాహపరచవచ్చు. కానీ అదే ఆనందాన్ని నీలోనే వెతుక్కొంటే అప్పుడు ఒంటరిగా ఉన్నా ఆనందంగా ఉండగలవు. ప్రతిరోజు మనం సరికొత్తగా పుడతాం. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అనేదే అతి ముఖ్యమైన విషయం. నీవు ఇతరుల కోసం దీపం వెలిగిస్తే అది నీకు కూడా దారి చూపిస్తుంది. నీవు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే దేన్నైనా బాగా వినగలవు. మీకు లభించిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి, ఎందుకంటే ఇవి కూడా దొరకని వారు చాలా మంది ఉంటారు. చిరునవ్వు నువ్వు హాయిగా ఉండేలా చేస్తుంది. ప్రార్థన నువ్వు దృఢంగా ఉండేలా చేస్తుంది. ప్రేమ నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఒక నిమిషం రోజునే మార్చగలదు, ఒక రోజు జీవితాన్నే మార్చగలదు, ఒక జీవితం ప్రపంచాన్నే మార్చివేయగలదు. మౌనం, నవ్వు, ఈ రెండు అద్భుతమైన సాధనాలు. నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది. మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనం మంచే చూడాలి, ఆ మంచిని అలవాటు చేసుకోవాలి. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని కోసం ఆలోచిస్తే, ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తారు. కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.
ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, ఆ తరువాత సమాజాన్ని సంస్కరించు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. గతాన్ని తలచటం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కనకు, ప్రస్తుతం మనసుపై లగ్నం చేయి. ప్రియమైన వారి వలన సంతోషమే కాదు, దుఃఖం, బాధ, కష్టాలు కూడా కలుగుతాయి. కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి. చదువు కన్నా మంచి నడవడిక ముఖ్యం. ఏదైనా చేయడం విలువైనది అయితే మీ హృదయంతో చేయండి. నాలుక పదునైన కత్తి లాంటిది, రక్తం తీయకుండానే చంపేస్తుంది. వివేకంతో జీవించిన వ్యక్తి మరణానికి కూడా భయపడకూడదు. మీ అహాన్ని వదులుగా ఉండే వస్త్రంలా ధరించండి. అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటారు. ఆవేశపూరిత ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు. బాధలకు మూలం అనుబంధం. నిజమైన ప్రేమ అవగాహన నుండి పుడుతుంది. ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితమంతా మారిపోతుంది. మనస్సు మరియు శరీరం రెంటికి ఆరోగ్య రహస్యం ఏమిటంటే గతం గురించి దుఃఖించడం, భవిష్యత్తు గురించి చింతించడం లేదా ఇబ్బందులను అంచనా వేయడం కాదు, కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా మరియు శ్రద్ధగా జీవించడం. శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడం ఒక కర్తవ్యం, లేకపోతే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచలేము. ఆరోగ్యం గొప్ప బహుమతి, సంతృప్తి గొప్ప సంపద. మీరు ముళ్ళు విసురుతారు, నా మౌనంలో పడి అవి పువ్వులుగా మారతాయి. అన్ని తప్పులు మనస్సు వల్లనే పుడతాయి. మనస్సు మారితే తప్పులు మిగిలిపోతాయా? మనలోని ఆలోచనలతో మనం ప్రపంచాన్ని తయారు చేస్తున్నాము. మీ పని మరియు మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటే ఆనందం వస్తుంది. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది. మార్పు లేకుండా ఏదీ ఉండదు. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది నీలోనే ఉంటుంది. మనస్సే అన్నీ. మీరు ఏమి అవుతారని అనుకుంటున్నారో అదే అవుతారు. మీ కోపంతో మీరు శిక్షించబడతారు. మూర్ఖులతో సహవాసం పనికిరాదు. స్వార్థపూరితమైన, వ్యర్థమైన, గొడవపడే, మొండి పట్టుదలగల మనుషులతో జీవించడానికి బదులుగా ఒంటరిగా నడవండి. మీరు సాధించిన విజయాన్ని అతిగా ప్రదర్శించి ఇతరులను అసూయపరచవద్దు. మీ స్వంత మోక్షానికే పని చేయండి, ఇతరులపై ఆధారపడవద్దు. నీతి నియమాలకు విధేయత చూపకుండా దేవుడిని ఆరాధించడం వ్యర్థం. మంచివారిచే ప్రేమించబడడం కంటే మంచి దుర్మార్గులచే ఎక్కువగా హింసించబడుతుంది. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, కుటుంబానికి నిజమైన సంతోషాన్ని కలిగించడానికి, అందరికీ శాంతిని అందించడానికి మొదటగా మీ మనస్సును క్రమశిక్షణతో నియంత్రించుకోవాలి. ఒక వ్యక్తి తన మనస్సును నియంత్రించగలిగితే జ్ఞానోదయం పొందగలడు. అప్పుడు సర్వ జ్ఞానం మరియు ధర్మం సహజంగా అతనికి వస్తాయి. మనిషి యొక్క స్వంత మనస్సే అతడిని చెడు మార్గాలలోకి లాగుతుంది, అతని శత్రువు కాదు. మనల్ని మనం తప్ప మరెవరూ రక్షించలేరు. మన కోసం ఎవరూ ఏం చేయలేరు, చేయాలని అనుకోరు. మన బాటలో మనం నడవాలి. మన ఆలోచనల ద్వారానే మనం రూపుదిద్దుకుంటాము. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి వ్యక్తిగా మారతాం. మీరు సాధించిన ఘనతను అతిగా అంచనా వేయకండి. అలాగే ఇతరులను చూసి అసూయపడకండి. ఇతరులను చూసి అసూయ చెందేవాడు ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేడు. కరిగిపోవడం వలన కొవ్వొత్తి జీవితం తరిగిపోదు. ఒక్క కొవ్వొత్తి నుండి 1000 కొవ్వొత్తులను వెలిగించవచ్చు. మీ జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల, మంచిని వ్యాప్తి చేయడం వల్ల మీ ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. శాంతి అనేది మీ లోపలి నుండి వస్తుంది, బయట నుంచి కోరుకోవద్దు. మరణం, దుఃఖం నుండి ఎవరూ తప్పించుకోలేరు. జీవితంలో సంతోషాన్ని మాత్రమే ఆశించేవారు నిరాశ చెందుతారు. మీ పని మీ ప్రపంచాన్ని కనుగొనడం మరియు మీ హృదయంతో దానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం. గతంలో నివసించవద్దు. భవిష్యత్తు గురించి కలలు కనవద్దు. ప్రస్తుత క్షణంపై మనస్సును కేంద్రీకరించండి.
ఆరోగ్యం గొప్ప బహుమతి, సంతృప్తి గొప్ప సంపద, విశ్వసనీయత ఉత్తమ బంధం. అర్హులైన వారికి దానం చేయడం మంచి నేలపై విత్తిన మంచి విత్తనం లాంటిది, అది సమృద్ధిగా పండ్లు ఇస్తుంది. 3 విషయాలు చాలా కాలం దాచబడవు: సూర్యుడు, చంద్రుడు, సత్యం.